ప్రతి ఒక్క వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్తు బాగుంటుంది అనేది చాలా మందికి తెలియదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీని బేస్ చేసుకుని పేర్లు పెడితే వృద్ధులోకి వస్తారనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటన్నిటికీ సరైన పరిష్కారం ఇస్తుంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్తు బంగారుమయం అవుతుందంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. మీ సమస్యలు, సందేహాలు అన్నీ నేరుగా ఆయనతో మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి రెహమాన్ గారితో మాట్లాడొచ్చు. అలాగే వ్యక్తిగతంగా కూడా వారిని సంప్రదించవచ్చు. ముందుగా రెహమాన్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం రెహమాన్ గారు. రెహమాన్ గారు, ముందుగా ఏ శాస్త్రాల గురించి ప్రకారం చెప్తూ ఉంటారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక అద్భుతమైన సైన్స్. ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుందంటే, పిల్లవాడు పుట్టినప్పుడు అసలు ఇతను ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేయాలి, గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలా, ప్రైవేట్ సైడ్ వెళ్ళాలా, ఏం బిజినెస్ చేయాలి, బిజినెస్ చేస్తే ఏ బిజినెస్లో అయితే వీళ్ళు కొంతమంది హోటల్ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, కొంతమందికి వేరే ఐరన్ రిలేటెడ్ ఉంటుంది. ఇలా ఏ బిజినెస్ వాళ్ళు ఆ బిజినెస్ చేస్తే బాగా రాణిస్తారు. ఇలా ఏ బిజినెస్ చేయాలి, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, మ్యారేజ్ లేట్ అవుతుందా, ఎర్లీగా అవుతుందా, 2 మ్యారేజ్లు అవుతాయా, 3 మ్యారేజ్లు అవుతాయా, అవి కూడా చెప్పేసి వచ్చాం ఆస్ట్రాలజీలో. పేరు అలానే పిల్లలు సంతానం ఉన్నదా లేదా, ఉంటే ఆలస్యంగా ఉందా, ఎర్లీగా ఉందా, లేదా అమ్మాయి అబ్బాయి పుడతారా, ఎలా పుడతారు, ఏంటి, ఇలా మన భవిష్యత్తు మొత్తాన్ని కూడా డిజైన్ చేసేస్తుంది. 80 to 90% దాని ప్రకారమే జరుగుతుంది. ఎవరెన్ని అనుకున్నా, ఇదంతా నాన్సెన్స్ అనుకున్నా, ఎవరెన్ని అనుకున్నా కానీ దాని ప్రకారమే మన లైఫ్ అనేటువంటిది జరుగుతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం 100% అని నేను అన్న కానీ 80 to 90% మంచి రిజల్ట్స్ కానీ అలానే జరుగుతుంది. ఇక్కడ నేను పేరు కూడా చూస్తానమ్మా. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటే పేరులో పాజిటివ్ నెంబర్ లేకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ నెంబర్ కనుక ఉంటే 18 అని ఒక నెంబర్ ఉంది, 18 అని. అదే 13 అని ఇంకో నెంబర్ ఉంది. 13వ నెంబరు ఫారిన్ కంట్రీస్లో కూడా వాడరు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా వాడటం లేదు. ఇళ్ల నెంబర్లు వేసేటప్పుడు 1 2 3 4 12 13 14 ఉంటుంది కదా. అమెరికాలో 12 12A 14 ఉంటుంది. ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా 12 12A అనే వేసేస్తున్నారు. అంటే 13 అనేది ఒక ఇన్ఆస్పిషియస్ నెంబర్, అది వాడొద్దు అని చెప్తున్నారు. అంటే అది నెగిటివ్ నెంబర్, బాగా నెగిటివ్ నెంబర్. అవునా అని చెప్పి అందరిని అబ్జర్వ్ చేస్తే చాలామంది నా దగ్గర 13వ నెంబర్ ఉన్న వాళ్ళు వచ్చి, ఏమండి నేను మొన్న డిఎస్సికి చాలా బాగా ప్రిపేర్ అయ్యాను, హాఫ్ మార్క్లో మిస్ అయింది, లేదా 1 మార్క్లో మిస్ అయింది, లేదా ఆల్రెడీ కాల్ లెటర్ వచ్చేసింది, నువ్వు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమని. జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పటికి ఎవరో కోర్టులో వేసి జాబ్ పోయిద్ది. ఇలా ఏదో ఒక రీజన్ తోటి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ 13వ నెంబర్ వాళ్ళు. అలానే 18 అని ఒక వరస్ట్ నెంబర్ ఉన్నది. ఈ 18వ నెంబర్ని చూస్తుంటే బాగా పైకి వెళ్తున్నారు, బాగా అంటే బాగా డెవలప్ అయ్యి టక్కన కింద పడిపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందా అని చూస్తే ఆ 18వ నెంబర్లో సౌందర్య గారు, శ్రీదేవి గారు, మొన్న రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారు, ఇలా అన్ని పేర్లు చెక్ చేస్తుంటే ఒక 18వ నెంబరు అలా పైకి తీసుకెళ్లి పడేస్తుంది. ఓకే సార్, ఇంకా దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రవిశంకర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రవిశంకర్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి రవిశంకర్ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాపది డేట్ ఆఫ్ బర్త్ సార్ చెప్పండి. 23 జూలై 23 జూలై 26 జూలై 2017 సార్. 2017. మీ పాప 23వ తారీఖు పుట్టింది. ఒక 26వ తారీఖు. 26 సార్. 26/7/2017. వీళ్ళు సైన్స్ చదివితే మంచి డాక్టర్స్ అవుతారు. మీరేం చేస్తుంటారండి? నేను ప్రైవేట్లో జాబ్ చేస్తుంటారు. ఈ పిల్లలు సైన్స్లో బాగా రాణిస్తారు. సైన్స్ వైపు వెళ్తే డాక్టర్లు, సైన్సిస్టులు, ఫార్మసిస్టులు అవుతారు. ఈ పాప 26వ తారీఖు పుట్టింది. 26వ తారీఖు పుట్టిన కాబట్టి మీ పాపని 17 సంవత్సరాల లోపు ఒక 1 year అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, హాస్టల్లో కానీ చదివించాలి తప్పనిసరిగా. ఇదంతా ఏదో చెప్తుంటారు ఇవన్నీ అంటే ఇక దానికి మీ ఇష్టం, ఎవరు ఏం చేయలేం. 26 అనేది 26వ తారీఖు పిల్లలు పుడితే అంటే 8వ తారీఖు కానీ, 17 1 + 7 8 కానీ, 26 2 + 6 8 కానీ పిల్లలు పుడితే తండ్రికి పిల్లకి లేదా అబ్బాయికి మధ్య ఒక 1 year గ్యాప్ కావాలి. అదే వీళ్ళు కనుక మొదటే నన్ను కలిస్తే, పుట్టినప్పుడే కలిశారనుకోండి, 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ తీసుకొచ్చే ఇది ఉంది కదా, అమ్మాయిని 3వ నెలలో 5వ నెలలో పంపిస్తారు కదా, 1 year వరకు ఆపేస్తున్నాను. 1 year వరకు తేవద్దండి అని ఆపేస్తున్నా. అలా 1 year ఆపేసి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు.
అలా లేకుండా ముందే వచ్చేసి ఆ ఫాదరు ఆ అమ్మాయి కలిసి ఉండి అలా జరుగుతున్నటువంటి వాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. అసలు మరీ అయితే ఒక్కసారి రవిశంకర్ గారు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి రహమాన్ న్యూమరాలజీ 26 అని కొట్టండి. దానిలో మొత్తం అన్ని విషయాలు చెప్పేశాను. 26ను పడితే ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అది విని మీరు, నేను అనేది ఏంటంటే ఒక 1 year గ్యాప్ తీసుకోండి చాలు, సరిపోతుంది. మీ పాపకి ఏం పేరు పెట్టారు? హలో, సాహిత్య పెట్టానండి. సాహిత్య అంటే సార్ సాయిదీత్య సాహిత్య సార్. SAHITYA సాహిత్య సార్. సాహిత్య పెట్టారు. సాహిత్యాలో 29వ నంబర్. నేను నమ్మకూడదు. ఆయన ఏం చేయాలంటే వారు జాబ్ చేస్తున్నారు కాబట్టి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని సాహిత్య అని చెప్పి పేరు కొట్టాలి. పేరు కొడితే 29వ నంబర్ వస్తుంది. 29వ నంబర్ ప్రొటెక్షన్ ఏంటని చెప్పి అడగాలమ్మా. అడిగితే ప్రొటెక్షన్ చెప్పిద్ది. 29వ తారీఖు నాగార్జున గారు ఎప్పుడు పుట్టారంటే 29. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని అడగాలి. 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అందరూ వస్తారు. నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా అన్నీ కూడా వస్తుంటాయి. వీళ్ళందరికీ జీవితంలో ఏం జరిగింది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఊరికిన పేరు పెట్టేసి లేదంటే ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేసి చేయటం కాదు. సాహిత్యాలో తాగుడింతం ఉన్నది. తప్పనిసరిగా చేయాలి. నిన్న ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏందమ్మా, సంధ్యా థియేటర్ దగ్గర అంత గొడవలు అయితే అంతమంది ఉంటే ఓన్లీ రేవతి గారి కన్నా తేజ గారే డిస్టర్బ్ అవుతారు. అబ్జర్వ్ చేయండి. నా మాట నమ్మకండి. సాహిత్యాలో తాగుడిందో ఉంది. మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, సమంత, ఇలా తాగుడిందో ఉన్న పునీత్ రాజ్ కుమార్, నూతన్ ప్రసాద్, ముంతాజ్, ఇలా అన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి వీళ్ళందరికీ ఏం జరుగుతున్నది. ఇప్పుడు ఈ పేరుల సాహిత్య పేరులో ఏమన్నా చేంజ్ అప్ ఉందా? చాలా చేంజ్ చేయాలి. సాహిత్య పేరు అసలు బాగాలేదండి. సాహిత్య పేరులో 29వ నంబరు, 18వ నంబరు అన్నీ కూడా ఇబ్బంది. 16వ నంబరు, 13వ నంబరు అన్నీ ఇబ్బందికరమైన నంబర్లు ఉన్నాయండి. పేరులో 12, 13, 16, 18, 28, 29, 31, 36 రాకూడదండి. మీరు హైదరాబాద్ అయితే నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్ మైత్రివనంలో నా ఆఫీస్ ఉంది, అక్కడ వచ్చి కలవచ్చు. లేదంటే ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి మీ పాప డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పంపించండి. ఒక్కసారి అన్నీ చెక్ చేసి ఆ పాపకి ఏ పేరు పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అన్ని విషయాలు కూడా పంపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. సురేష్ బాబు గారు BHEL నుంచి. సురేష్ బాబు గారు. మేడం చెప్పండి. సురేష్ బాబు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/11/2024 అండి. పాప 27/11/2024 11:59 ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం 11:59. ఓకే అండి. మీ పాప 27వ తారీఖు పుట్టింది. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ 27. మంచి ఈ పాప సైన్స్ చదివితే మంచి డాక్టర్స్ అవుతారు. డాక్టర్స్లో కూడా సర్జన్స్ అవుతారు. 27. మీ పాప డెస్టినీ వచ్చి 19 అని, మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతుంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ మీ పాపది. ఏం పేరు పెట్టారండి మీ పాపకి? పర్ణిక అని పెడదామని ఆలోచిస్తున్నాను. ఏంటండి పర్ణిక? పర్ణిక, PRNIKA. పర్ణికాలో 20వ నంబర్, 34వ నంబర్. మీ పాప పుట్టిన 9 అంటే వేడి, 20 అంటే 2, చంద్రుడు అంటే చల్లదానం, అంటే రివర్స్ నంబర్ పెట్టబోతున్నారండి. సరే, ఏదేమైనా కానీ నేను ఈరోజు మైత్రివనంలో నా ఆఫీస్ ఉన్నదండి. ఒకసారి ఆ 4000 నెంబర్కి కనుక్కొని ఒకసారి కలవండి. ఒక మంచి పేరు పెడదాం. ఎందుకంటే ఇది పిల్లల జీవితం అండి. మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పిల్లలకి మంచి పేరు ఉంటే వాళ్ళ లైఫ్లన్నీ కూడా చాలా చక్కగా బాగా ఉంటాయండి. ఒకసారి నన్ను కలిస్తే మంచి పేరు సెట్ చేసి ఇస్తానండి. ఇంటి పేరుతో సహా, అంటే పిలిచే పేరు బలంగా ఉండాలి, సర్టిఫికేట్లో పేరు కూడా బలంగా ఉంటే
పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఒక్కసారి దయచేసి నన్ను కలవండి. థ్యాంక్ యూ. రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వంశీకృష్ణ తినాల నుంచి. వంశీకృష్ణ గారు, నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వంశీకృష్ణ గారు. 1987 అండి. 7వ నెల 12వ తారీఖు. 7వ నెల 12వ తారీఖు 1987. అవునండి. మీ పెళ్లి డేట్ ఎంత అండి? మా పెళ్లి డేట్ అండి 2015 అండి. 2015. 12వ తారీఖు 7వ నెల 1987లో పుట్టారు. మిమ్మల్ని అందరూ వంశీ అంటారా, వంశీకృష్ణ అంటారా? వంశీ అని ఎక్కువ పిలుస్తారు, కొంతమంది వంశీ కృష్ణ అంటారండి. ఓకే అండి. 12వ తారీఖు పుట్టారు. మీ డెస్టినీ వచ్చి 35. డేట్ ఆఫ్ బర్త్ బాగానే ఉంది, డెస్టినీ బాగానే ఉంది. మీకు ఎంతమంది పిల్లలండి? మర్చిపోయా. 2 పిల్లలు అయితే రీసెంట్ గా ఒక బాబు చనిపోయాడండి. దట్ ఈ న్యూమరాలజీ, అందుకే అడిగానమ్మా. 1987లో పుట్టిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఇంతవరకు పెళ్ళిళ్ళు అవ్వాలి. 1987లో పుట్టిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఇంతవరకు పెళ్ళిళ్ళు అవ్వాలి. పెళ్ళిళ్ళు అయితే పిల్లలు లేరు, పిల్లలు ఉంటే డిస్టర్బ్ అవుతున్నారు. ఇది నేను ఎన్నో వీడియోలు చేశా. 1987 పొలాలు అడవులు పట్టి తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పగలు నిద్రించి రాత్రులు మేల్కొనే వారై ఉంటారు. ఇదంతా చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్ అమ్మ. 87 అనేటువంటిది ఇయరే బాగాలేదు. సరే, ఏదైనా మీ పేరు వంశీలో కూడా 13వ నంబర్ ఉన్నది. మీరు ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని వంశీ అని కొట్టండి, 13వ నంబర్ వస్తుంది. ఆ 13వ నంబరు ఏంటని చెప్పి ఆ 13వ నంబర్ ప్రొడక్షన్ చదవండి. మీరు ఫోన్ కొనుక్కున్నప్పుడు మాన్యువల్ చదివారు కదమ్మా, అలానే ఆ 13వ నంబర్ యొక్క ప్రొడక్షన్ ఏంటి అని చెప్పి చదవండి. ఏం చేసిద్ది అని చదవండి. అన్నీ నోటు దాకా వచ్చి మిస్ అయిపోతాయి. అన్ని అవకాశాలు. పీపుల్ ఆర్ అఫ్రైడ్ టు ఫార్మ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్. జనం భయపడిపోతారంట ఈ నంబర్ అంటే. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ on 13th May 1969 thousands of people died in the riots which shook in Malaysia. USA did not dare to send Apollo 13 after Apollo 12. అమెరికాలో 12వ నంబర్ తర్వాత 13వ నంబర్ ఆర్డరు. ద ఇంగ్లీష్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ నంబర్ అండ్ రిజెక్ట్ ఇట్ హాజ్ ఇన్ఆస్పీషియస్ నంబర్. ఒక ఇబ్బందికరమైనటువంటి నంబర్, అస్సలు బాగాలేదండి. ఒక్కసారి కుదిరితే 4000 నంబర్కి నాకు మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. మొత్తం కూలంకషంగా చెక్ చేసి మంచి నెగిటివ్ నంబర్స్ లేని మంచి పేరు ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్షన్ అంతా మీ ఫోన్లో కూడా వస్తుందండి. మీ ఫోన్లో చదువుకోవచ్చు. నేను కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ వస్తుంది కదా, ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ కూడా మీ ఫోన్లోనే చదువుకోవచ్చు. ఎమ్మటే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అమెరికాలో ఉండి అమెరికాలో అడిగితే అక్కడ అదే ప్రొడక్షన్ వచ్చింది, రష్యాలో అడిగినా అదే వచ్చింది, జపాన్లో అడిగినా అదే వచ్చింది. నేను ఇచ్చేటువంటి ప్రొడక్షన్ యూనివర్సల్ ప్రొడక్షన్. ఏదో పేరు పెట్టాను, అబ్బా భలే ఉందంటే అర్థం ఏంది? భలే ఉందంటే నువ్వు చెబితే సరిపోయిందా? ప్రొడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫోన్ కొనుక్కో బాగుండిద్ది అంటే కొనుక్కోవట్లేదు కదా మీరు. దాని మెమరీ ఎంత, దాని అదెంత, దాని కెమెరా ఎంత అన్నీ చెక్ చేసుకుంటున్నారు కదా. అట్టేటప్పుడు మీ పేర్లు చెక్ చేసుకోరా? ఇలా పెట్టుకొని బాగుండిద్దండి. బాగుండేది ఏంటండి? ఆ పేరులో వరస్ట్ నంబర్స్ ఉంటున్నాయి. అసలు ఏ నంబర్ పెట్టారు, ఆ నంబర్ ఏ నంబర్ వచ్చింది, దాని ప్రొడక్షన్ ఏంది అనేది ఎందుకు చదవటం లేదు ప్రజలు? చదువుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఎస్ ఇది బాగుంది, ఇది నాకు బాగా హెల్ప్ చేసిద్ది, ఎందుకంటే ప్రొడక్షన్ బాగుంది కాబట్టి బాగుంటుంది అని చెప్పి అలా తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, భీముడు గద్వాల్ నుంచి మాట్లాడుతున్నారు. భీముడు గారు, హలో సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి భీముడు గారు. April 5, 2007. April 5, 2007. నువ్వేనా? నేనండి. 5/4/2007. నువ్వేనా బాబు? నీదేనా ఇది? నాదే సార్ అది. పోలీసులు అవుతారండి వీళ్ళు. పోలీసులు, ఆర్మీ, నేవీ అలాంటి ఉద్యోగాలు చేస్తారంట. అలాంటి వాటికి వీళ్ళకి బాగా అవకాశాలు ఉన్నాయంట. ఏం చదువుతున్నావు అమ్మ నువ్వు? సార్ నేను ప్రజెంట్ టీటీసీ చేస్తున్నాను. టీటీసీ చేస్తున్నావా? ఓకే. అప్పుడు డ్రిల్ మాస్టర్లు ఇలా అవుతారంట. అలా ఏదో ఒకటి యూనిఫామ్స్ వేసుకునే జాబులు అలా. భీముడు అంటారు నాన్న నిన్ను అందరూ? అవును సార్. భీముడులో 28వ నంబర్ ఉంది. భీముడులో 28వ నంబర్ ఉంది. సమంత గారిలో 28వ నంబర్ ఉన్నది. ఒక వరస్ట్ నంబర్ ఉన్నది ఈ భీముడులో 28వ నంబర్. 28వ నంబర్ ఏమంటుందంటే, ఇఫ్ దిస్ నంబర్ ఈజ్ యూజ్డ్ ఫర్ వన్స్ నేమ్ ఆర్ ట్రేడ్ నేమ్ ఇట్ విల్ గివ్ ట్రాజిక్ ఎఫెక్ట్. ఈ నంబర్ ఉన్న వాళ్ళందరి జీవితంలో ట్రాజడీ నడుస్తుంటుందంట. ఏ పనికి వెళ్ళినా లేట్ అవ్వటం, ఏదో చూసినా ఇబ్బందులు రావటం అలా జరుగుతుందంట. వేరెవర్ ద పీపుల్ హ్యావింగ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ గో దే విల్ ఫేస్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ రైవల్టీస్. ఓకే.
అక్కడ ఏమన్నాడంటే ఈ మాట కూడా అన్నాడమ్మా, దిస్ నంబర్ ఈజ్ ద వరస్ట్ ఇన్ నంబర్ 1 సిరీస్ అన్నాడు. దిస్ నంబర్ ఈజ్ ద బ్యాడ్ అని కూడా అలా. అదేంటంటే మీరందరూ ఏమంటారంటే టాటా గారు కూడా 28వ తారీఖు పుట్టారు. ఎస్, టాటా గారు కూడా 28వ తారీఖు పుట్టారు. టాటా గారికి పెళ్లి కాలేదు కదా, పర్సనల్ లైఫ్ లేదు కదా. 28వ తారీఖు మంచి హయ్యెస్ట్ పీక్లో పెడుతుంది, చాలా మంచి స్టేజ్కి తీసుకెళ్తుంది. పర్సనల్ లైఫ్ బాగోదు. పెద్ద వాళ్ళందరికీ 28 వాళ్ళందరికీ పర్సనల్ లైఫ్ లేదు. కాబట్టి ఆ 28వ నంబర్లో పేర్లు పెట్టుకోకూడదు. 28వ నంబర్ ఉందని ఎలా చెప్తారంటే మీ ఫోన్లోనే చెప్పిద్ది. మీ ఫోన్లో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇలాంటి నెగిటివ్ నెంబర్స్ తీసేస్తే మీ లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. అదే 28వ నెంబర్ని 27వ నెంబర్ చేశాను అనుకోమ్మ, ఒక అక్షరం తీసేసి. ఇందాకేమన్నాను, 27 ఎక్సలెంట్ నెంబర్, ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్ అంటాడు. ఇక్కడేమో ఇట్స్ వరస్ట్ నెంబర్ అంటాడు, 27 ఏమో ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్ అంటాడు. అలాంటి నంబర్లు పెట్టుకుంటే లైఫ్ అనేటువంటి చాలా చక్కగా బాగా ఉంటుంది. నెక్స్ట్ తీసుకోండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మాట్లాడతాం. నాగలక్ష్మి గారు వెస్ట్ గోదావరి నుంచి. నాగలక్ష్మి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. నాగలక్ష్మి గారు 1/4/2000 అండి. 1వ తారీఖు 4వ నెల 2005. 2000 అండి. 2000 2000 అండి. 2000 1వ తారీఖు 4వ నెల 2000 అంతేనా? అవునండి. గిరీష్ అండి. ఏం పేరమ్మా? గిరీష్. మీ బాబా? మై బ్రదర్ అండి. మీ బ్రదర్ గిరీష్. గిరీష్లో ఒక 18వ నెంబరు, ఒక 13వ నెంబరు, అన్నీ ఇబ్బందికరమైన నెంబర్లు ఉన్నాయమ్మా. 1వ తారీఖు 4వ నెల 2000లో పుట్టాడు. 1వ తారీఖు పుడితే నెంబర్ 1 అవుతారమ్మా. చాలా ఎక్సలెంట్గా పైకి వస్తారు. ఏదైనా వాళ్ళు చేసే ఏ పనిలో అయినా నెంబర్ 1 స్థాయికి వస్తారు. కానీ గిరీష్ అనేటువంటి పేరులో ఇక్కడ 13వ నెంబరు, 18వ నెంబర్ అని అన్ని ఇబ్బందికరమైన నెంబర్లు ఉన్నాయి. అది పక్కన పెడితే ప్రజలందరికీ చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నానండి. మీరందరూ ఆల్మోస్ట్ నాకన్నా చిన్నపిల్లలు అయినా చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా. ఇష్ అనే సౌండ్, సురేషు, రాజేషు, రాకేషు, గిరీషు, సతీషు, ఇష్షు 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 అనేటువంటి పేర్లు రావద్దు మగపిల్లలకి. అలా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చిన్న పనులు చేస్తున్నారు, చిన్న పనులు చేసుకుంటున్నారు. మీరు పైకి రావద్దా? మీరు సెలబ్రిటీలు అవ్వద్దా? మీరు జీవితంలో అత్యున్నతమైన స్థితికి రావద్దా? ఈ ఇష్ అనేటువంటి సౌండ్ వాళ్ళందరూ అందుకనే చూడమ్మా, సినీ ఫీల్డ్ వాళ్ళు అందరూ మహేష్ బాబు, సురేష్ బాబు, సంపూర్ణేష్ బాబు ఇలా మార్చుకుంటున్నారు. చూడండి, అలా మార్చుకుంటుంది ఎందుకు అనుకున్నారు? ఆ ఇష్ అనేటువంటి సౌండ్స్ బాగా హిట్ అవ్వటం లేదు. కాబట్టి ఇలా మీరు కూడా పేరులో ఇంకొక మొక్క ఏదైనా కలుపుకొని అలా డెవలప్ చేసుకుంటే మీకు అంతా కూడా చాలా చక్కగా బాగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఆ గిరీష్ అనేటువంటి పేర్లు అన్నీ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయండి. ఒకసారి ఆ 4000 నెంబర్కి ఆ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే మొత్తం మంచి పేరు సెట్ చేసి ఇస్తాను. అలా పెట్టుకోండి. ఆ గిరీష్ బదులు గగన్ అని పెట్టుకున్నారనుకో, చివరిలో ఎంతో పేరండి. ఇది అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, ఇలా వీళ్ళు ఎందుకు పైకి వస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకు పైకి వస్తున్నారు? ఈ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎందుకు డెవలప్ అవటం లేదు అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆటోమేటిక్గా మీ లైఫ్లు కూడా చాలా చక్కగా బాగా ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మౌనిక చౌడుపల్లి నుంచి. మౌనిక గారు చెప్పండి మేడం. మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా మౌనిక. 17వ తారీఖు ఏప్రిల్ 95. 17వ తారీఖు ఏప్రిల్ 1995. ఏం చేస్తుంటమ్మా? నా పేరు మౌనిక. మౌనిక, ఏం చేస్తుంటావు? లేదండి, నేను హౌస్ వైఫ్ ని. పెళ్ళై నాకు 7 years అవుతుంది, 8th year రన్నింగ్. నాకు కిడ్స్ లేరండి లైఫ్ లో. అమ్మా ఎందుకు లేరో కూడా చెబుతున్నానమ్మా. నువ్వు 17వ తారీఖు పుట్టావు. 1 + 7 8, 4వ నెల 8, 4, 12, 1995 మొత్తం కలిపితే 36వ నెంబర్ వచ్చింది. 36వ నెంబర్ ఎవరికి వచ్చినా 3, 6, 3 పూలు 6 కాయలు, 6 పూలు 3 కాయలు, రివర్స్ నెంబర్. ఎవరి పేరులో కానీ, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కానీ, ఎవరి డెస్టినీలో కానీ 12, 13, 16, 18, 28, 29, 30, 31, 36 వస్తే డిస్టర్బెన్సెసే. ఈ 7 నెంబర్లు ఎవరికి వచ్చినా డిస్టర్బెన్సెసే. ఇక్కడ నీ డెస్టినీ 36 వాళ్ళకి ఆల్మోస్ట్ ఫ్యామిలీ లైఫ్లే బాగలేవు. ఇంకా నీకు కిడ్సే లేరు, ఇంకా మిగిలిన వాళ్ళు అయితే కలిసే లేరు. చాలామంది కలిసే లేరమ్మా. నీకు ఇంకా భగవంతుడు నీకు ఇంకా మేలు చేశాడమ్మా. అయినా కానీ నీకు తప్పనిసరిగా మంచి పిల్లలు పుడతారు. నీ పెళ్లి డేట్ 5, 8? నాది 2017 November 24.
నీకు మౌనిక అని పిలుస్తారు. మౌనికలో 26వ నంబర్ ఉందమ్మా. ఈ 26వ నంబరు ఎర్లీ పీరియడ్లో మంచి మంచి అవకాశాలు మిస్ అవుతారు. అంటే వయసులో ఉన్నప్పుడు పిల్లలు లేట్ అవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయమ్మా. ఇది అంత బాగలేదు. ఒక్కసారి నాకు ఆ 4000 నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారేజ్ డేటు, ఆడవాళ్ళైతే ఎడం చేయి ఫోటో, మగవాళ్ళైతే కుడి చేయి ఫోటో, సెల్ఫీ అన్నీ కూడా వాట్సాప్ చేయండి అమ్మా. మొత్తం అన్నీ చూసి చక్కగా మీకు ఒకసారి అన్నీ చేసి మాట్లాడతాను. తప్పనిసరిగా పిల్లలు పుడతారు. ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నామ్మా. విజయవాడలో ఒక సంతాన కేంద్రం, సంతాన సౌఫల్య కేంద్రం ఉంది. దానిలో డాక్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారు, ఆమె దగ్గరికి వెళ్తేనే పిల్లలు పుడతారని ఒక మంచి ఇది ఉన్నది. ఆమెకే పిల్లలు లేరు, ఆమెకే పిల్లలు లేరు. వాళ్ళ నాన్నగారు నాకు మంచి ఫ్యాన్. అయితే అమ్మ రహమాన్ గారి దగ్గరికి వెళ్దారా అంటే ఊరుకో నాన్న, మనమే అందరికి పిల్లల్ని ఇచ్చేది, మనం వెళ్ళటం ఏంది అని చెప్పి రాలా. అయినా వాళ్ళ నాన్నగారు ఒకసారి ఎట్లా కూడా బలవంతం చేసి తీసుకొస్తే చక్కగా పేరు అది కరెక్ట్ చేసి ఇచ్చాను, అమ్మాయి పుట్టింది. ఇలా ఎంతమంది డాక్టర్లకు పిల్లలు పుట్టారు, ఎంతోమంది డాక్టర్లకి, గైనకాలజిస్టులకు కూడా మన దగ్గరికి వచ్చిన పిల్లలు పుట్టారు. ఇక్కడ వైద్య శాస్త్రంలో ఈ మందులు వాడితే సంతానం కలగొచ్చు అని చెబుతారు. ఈ వాడమ్మ మంచిగా పిల్లలు కలగడానికి అవకాశం ఉంది అని చెప్తారు. కానీ మా న్యూమరాలజీ అలా చెప్పడంలా. పేరులో 46వ నంబర్లో పేరు పెట్టుకుంటే, 46వ నంబర్లో పేరు పెట్టుకుంటే సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాశాడు. అలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సంతానం కలిగింది. ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్ న్యూమరాలజీ. మన పేరు బలం అమ్మ. పేరు మంచి పేరుతో పిలుస్తుంటే లైఫ్ కూడా బాగుంటుంది, ఆ ఎనర్జీ కూడా బాగుంటుంది. సో 46వ నంబర్లో ఎవరైనా సంతానం లేకుండా ఇబ్బంది పడుతుంటే ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒక్కసారి ఎంతోమందిని కలిసి ఉంటారు కదా, ఒక్క ఛాన్స్ తీసుకోండి, నన్ను కలవండి. 46వ నంబర్లో పేరు పెడతాను, తప్పనిసరిగా మంచి పిల్లలు పుడతారు, ఎక్సలెంట్ లైఫ్ని అనుభవిస్తారు. థ్యాంక్ యూ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వేణుమాధవ్ గారు ఖమ్మం నుంచి. వేణుమాధవ్ గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 16వ తారీఖు 7వ నెల 16వ తారీఖు 7వ నెల 1975 గురువు గారు. మీరేనా? నాదే గురువు గారు. మీకే వచ్చు కదా అంతా, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అన్నీ మీకే తెలుసుగా. 16వ తారీఖు పుట్టారు మీరు, దైవానికి సంబంధించిన వాళ్ళు, మీకే జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతుంటాయి. వీళ్ళకి 6th సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. నేను అప్పుడు అలా అనుకున్నాను కదా, అలానే జరిగింది అనుకుంటూ ఉంటారు. మీ పేరేంటి సార్? హలో. అవునండి మీరు చెప్పేది కరెక్ట్ సార్. 16వ తారీఖు కరెక్ట్ కాదు, ఇది సైన్స్, ఇది కంప్లీట్గా సైన్స్. 16వ తారీఖు యేసు ప్రభు ఎప్పుడు పుట్టారు? 25వ తారీఖు పుట్టారు. 2, 5, 7. వీరు ఎప్పుడు పుట్టారు? 16 పుట్టారు. 1 + 6 7. 7వ తారీఖు పుట్టిన వాళ్ళు వీళ్ళు దైవానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి దేవుడు అంటే బాగా ఇష్టం ఉంటుంది. ఇలా పూజారులు, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చెప్పేవాళ్ళు, ఇలా మంచి చెప్తుంటారే, ఇలా మంచి విషయాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ 7వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ 25వ తారీఖు కానీ పుడతారు. మీకు బొద్దుగా ఒక్కొక్క అమ్మాయిని చూడంగానే అమ్మ అని పిలవాలనిపించి చూడు, అమ్మవారు లాగా ఉంటారే, వాళ్ళందరూ 16వ తారీఖే పుడతారు. ఈ 16వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగోదు, 25 వాళ్ళకి కూడా ఫ్యామిలీ లైఫ్ బాగోదు. వీళ్ళంతా దైవాన్ని, అరే నాయన నువ్వు దైవాన్ని పూజించి జన్మలో మోక్షం పొందంటే, లేదు నేను కుటుంబం నా పిల్లలు అనుకుంటే కుదరదు. వీళ్ళు దైవానికి సంబంధించిన వాళ్ళమ్మ. మీ పేరేంటి సార్? వేణుమాధవ. హలో వేణుమాధవ్ గారు. వేణుమాధవ్ గారు మీరు టీవీ మ్యూట్లో పెట్టండి. వేణుమాధవ్ అనే పిలుస్తారండి మిమ్మల్ని? అవునండి, అంటే వేణు అని తెలిసిన వాళ్ళు వేణు అంటారు, బయట వాళ్ళు వేణుమాధవ్ గారు అంటారండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను గురువు గారు. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. 7/9 ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్కి కూడా బాగానే ఉన్నది. కానీ మీకు పేరులో 22వ నెంబరు, అలానే 17వ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు లేదండి, అదంతా బాగాలేదు. ఒక్కసారి కుదిరితే ఆ 4000 నెంబర్కి మీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయండి. లేదా నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్లో మైత్రివనంలో నా ఆఫీస్ ఉందండి, అక్కడ ఉంటాను. పర్సనల్గా కూడా కలవచ్చు. లేదా మీరు డీటెయిల్స్ అన్నీ 4000 నెంబర్కి వాట్సాప్ చేస్తే అన్నీ కూడా చూసి పెడతాను మీకు. ఈయనకమ్మ ఇప్పుడు 22వ నెంబర్లో ఉంది. అదే తీసుకెళ్ళి 22వ నెంబర్ని ఇంకొక అక్షరం కలిపి ఈ కానీ ఏదైనా కలిపి 27వ నెంబర్ చేస్తే సూపర్గా ఉంది దీనికి రియల్ ఎస్టేట్. 22 అంటేనేమో
ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి చూడమ్మా, రెసిడెన్సీస్ అలాంటి వాటి బిజినెస్, రెస్టారెంట్లు. రెస్టారెంట్లు అయ్యి. 27 అంటే రియల్ ఎస్టేట్. ఈయన రియల్ ఎస్టేట్ చేస్తూ రెస్టారెంట్ పేరు పెట్టుకున్నాడు. ఓకే. అదే తీసుకెళ్ళి నేను ఇప్పుడు ఏం చేయను, నేనేం చేస్తాను, దాన్ని ఇంకొక అక్షరం పెంచి 27 చేస్తాను. ఆయనకు కావాల్సింది రియల్ ఎస్టేట్ కదా, రియల్ ఎస్టేట్లో బాగా ఇప్పుడు దాకా ఈయన ఏమనుకుంటుంటాడంటే, సార్ అన్ని నోటి దాకా కొంచెం మిస్ అవుతున్నాయి సార్, అంతా అయిపోయింది, రిజిస్ట్రేషన్కి వెళ్ళబోతున్నప్పుడు ఏదో ఒకటి మిస్ అయిపోతుందండి అని చెప్పి అనుకుంటుంటాడు. అదే 27 నంబర్ పెడితే అందరూ ఈయన్ని కాంటాక్ట్ అయ్యి, సార్ కాస్త ఆ స్థలం చూసి పెట్టరా, అది చేసి పెట్టరా అని చెప్పి అంటుంటారు. అలా కలిసి రావడం అంటే, నేను పేరు మార్చంగానే బంగారపు నాణాలు ఏం పడవమ్మా, మనకు అనుకున్నటువంటి పని గంటలో అయ్యే పని అరగంటలో అవడమే కలిసి రావటం అంటారు, దాన్నే కలిసి రావటం అంటారు. అలా నేను అనుకూలమైన నంబర్లో పేరు పెడతాను కాబట్టి మీకు అన్ని పనులు కూడా అనుకూలం అవుతాయి, అంతే మాత్రం. తీసుకోండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు బాలాజీ రాజుల నుంచి. బాలాజీ గారు. మేడం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాలాజీ గారు. మే 9, 1978 అండి. మే 9 చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. 1978, 9వ తారీఖు 5వ నెల 1978. ఏం పేరండి మీది? బాలాజీ. శ్రీ బాలాజీ అండి, బాలాజీ అంటారు. BALAJI బాలాజీ. బాలాజీలో కూడా 9వ నంబరు 17వ నంబరు. బాలాజీ గారు ఏం చేస్తుంటారు మీరు? లెక్చరరా? ఏం లేదు సార్, 10 సంవత్సరాల నుంచి ఖాళీ. మీ 9వ తారీఖు 5వ నెల 1978లో పుట్టారు. మీరు ఒక పని చేయండి సార్, ఏదైనా ఒక పేపర్లో కానీ టీవీలో కానీ యాడ్ ఇచ్చి బాలాజీ అని పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బాగా డెవలప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి కనుక్కోండి. నేను ఇక్కడ అనేది ఏంటంటే, పేరు ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. బాలాజీ అంటే ఆయన దేవుడు, వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు ఆయన వేరు, వాళ్ళు దేవుళ్ళు, మనం మనుషులం కదా. సాయి, శివ, బాలాజీ, దుర్గా, భవానీ ఇలా దేవుడి పేరుల్ని ఏకవచనంతో పిలిచేవాళ్ళు ఎవ్వరూ పైకి వచ్చిన దాఖలాలు నాకు కనిపించలేదు. ఓకే. సాయి అని మీరు ఇంత ఇచ్చేస్తారు కమ్మా. సాయి అని ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, లేదా గవర్నర్ కానీ, శివ అని కానీ, భవానీ అని కానీ, దుర్గా అని కానీ, బాలాజీ అని కానీ ఒక్కళ్ళని చూపిస్తారా? లేదు సార్. దేవుడమ్మ అక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండి దండం పెట్టుకో. భగవంతుడు అది స్థాయి, మంది ఈ స్థాయి. మనం భగవంతుడి పేరు పెట్టుకొని మీకు కోపం వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు అరే ఒరే అని చెప్పి తిట్టకూడదమ్మా. దేవుడిని పట్టుకొని భగవంతుడిలాగా ఉండాలి, మనుషుల్లాగా ఉండాలి, అప్పుడే పైకి వస్తాం. దయచేసి చదువుతున్నా, భగవంతుడిని మనసులో పెట్టుకోండి, భగవంతుడిని ఆ స్థాయిలో పెట్టుకోండి, మామూలు పేర్లు పెట్టుకోండి. ఎందుకంటే అమ్మ, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో కోపం వస్తుంది. వచ్చినప్పుడు సాయి అని పేరు పెట్టావు, రేపు పొద్దున్న నీకు కోపం వచ్చింది, ఏం చేస్తావు? అరే బొరే అంటావు. అంటే దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. సో దేవుడి పేర్లు ఎక్కువగా పెట్టుకోమాకండి, చక్కటి మామూలు పేర్లు పెట్టుకొని చక్కగా దేవుడిని భగవంతుడిని మనసులో పెట్టుకొని చేసుకోండి. నేను అనేది ఇక్కడ అంతా, నేను చెప్పేది ఫైనల్గా మనందరం బాగుండాలి. అందరం బాగుండి అందరం కలిసి బాగా పైకి వస్తే మన దేశం నెంబర్ 1 కంట్రీ అవుతుంది. అలా అవటానికి నా వంతుగా మంచి పేర్లు ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాను. అంతేగాని నాకు ఏ పేర్ల మీద కూడా నాకు నెగిటివ్ ఉండదమ్మా. నాకెందుకు నెగిటివ్ ఉంటుంది? ఆలోచించుకోండి. ఇలా ఎవరు పైకి రాని పేర్లు మనం పెట్టుకోవద్దు. అందరు పైకి వచ్చే పేర్లు పెట్టుకుంటే ఈ హైవే బాగుండేది కాబట్టి ఆ వేలో వెళ్తే బాగా ఉంటుంది. అలా సందులు గొంతులు అయితే బాగోదు కాబట్టి అది ఆపుకుంటే బాగుంటుంది అని చెప్తున్నానమ్మా. అంతే. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి స్టూడియోకి వచ్చి సూచనలు సలహాలు ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. థ్యాంక్ యూ.